ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో డ్రోన్ ఇండస్ట్రీ ర్యాపిడ్లీ గ్రో అవుతుందండి. పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ వల్ల ఇండియన్ డ్రోన్ కంపెనీస్ ఎక్స్పెండింగ్ అవుతున్న డ్రోన్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. ఈ కంపెనీస్ వాటి సేల్స్ పెంచుకోవడమే కాకుండా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని చేసుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాయి అన్నమాట. ఇండియాస్ డ్రోన్ ఇండస్ట్రీ వేగంగా పెరగడానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మెయిన్ గా ఇన్వెస్టర్స్ చైనాకి ఆల్టర్నేటివ్ వెతకడం అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫేవరబుల్ రెగ్యులేషన్స్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఆఫర్ చేయడం, అలాగే స్కిల్డ్ ఇంజనీరింగ్ వర్క్ ఫోర్స్ అట్రాక్టివ్ కండిషన్స్ ని ఆఫర్ చేయడం అనేది మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. గ్లోబల్ డ్రోన్ మార్కెట్ 2026 కి 56.7 బిలియన్స్ కి రీచ్ అవుతుందని ప్రొజెక్షన్ చేస్తున్నారండి. 2030కి విజన్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉందన్నమాట. ఇండియా డ్రోన్స్ కోసం గ్లోబల్ హబ్ గా మారాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు 0.8 బిలియన్ టర్న్ ఓవర్ ఉన్న ఇండస్ట్రీ 2026 కి 120 to 150 బిలియన్ కి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 years లో 1 lakh జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మనం ఇండియన్ డ్రోన్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. ఇండియాలో డిఫెన్స్ అండ్ స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లో 40 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అగ్రికల్చర్, మైనింగ్ అండ్ సర్వేలెన్స్ సెక్టర్స్ లో డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి R&D ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడది AI బేస్డ్ నావిగేషన్ అండ్ డేటా అనలిటిక్స్ లో ఇన్నోవేషన్ డ్రోన్ సొల్యూషన్స్ క్రియేట్ చేస్తుంది. IIT బాంబే అండ్ DRDO లాంటి ఆర్గనైజేషన్స్ తో కూడా పార్ట్నర్షిప్ ఉంది. అండ్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లాంటి గ్లోబల్ జైంట్స్ తో కూడా కొలాబరేట్ అయ్యిందన్నమాట. కంపెనీకి 5.5 బిలియన్ పైగా ఆర్డర్ బుక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,912 crores ఉంది. ROCE 13.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.10%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 40 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 25.4 crores మాత్రమే ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 214 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 36. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 కి కంపెనీ సేల్స్ 214 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 36 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 కి 58.94% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది కూడా. 0.56% నుండి 0.49% కి తగ్గింది. DI షేర్ హోల్డింగ్ 2.72% నుండి 2.73% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.84% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 747 రూపీస్ 45 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వరల్డ్ వైడ్ గా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రైనింగ్ కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాంబాట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ డిజైన్, డెవలప్మెంట్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. బోర్డర్ ని రక్షించడం కోసం కౌంటర్ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడంలో లీడర్ గా ఉందండి కంపెనీ. జెన్ టెక్నాలజీస్ కి ఇండియాస్ డిఫెన్స్ ఫోర్సెస్ తో డీప్ పార్ట్నర్షిప్ ఉందండి. గోవాలోని న్యూ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో 500 million రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇది ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ ని పెంచుతుంది, ప్రొడక్షన్ స్ట్రీమ్ లైన్ చేస్తుంది, అలాగే 800 జాబ్ క్రియేట్ చేస్తుంది. అండ్ లోకల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంది అనమాట. ఇండియాలో టాలెంట్ ని డెవలప్మెంట్ చేయడానికి అలాగే డ్రోన్ ఎకో సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం కంపెనీ ఇంజనీరింగ్ కాలేజెస్, ITI ఇన్స్టిట్యూషన్స్ అలాగే లోకల్ MSMEలతో కొలాబరేట్ కూడా అవుతుంది అనమాట. డిసెంబర్ 2023 లో టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ జెన్టెక్ లో 1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిందండి. సెప్టెంబర్ 2023 కి కంపెనీకి 12.8 బిలియన్ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,735 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 17.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 13 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 0.23 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ బాగా పెరిగాయండి. డిసెంబర్ 2022 లో 33 crores పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 98 crores పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25% నుండి 45% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8 crores నుంచి 32 crores కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గిందండి. 57.45% నుండి 55.07% కి. FI షేర్ హోల్డింగ్ 4.84% నుండి 4.65% కి తగ్గింది. బట్ DI షేర్ హోల్డింగ్ అనేది 0.15% నుండి ఏకంగా 3.09% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.80% నుండి 36.42% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 801 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 201% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ ఐడియా ఫోర్స్ టెక్నాలజీ లిమిటెడ్ అండి. డ్రోన్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందన్నమాట. సెక్యూరిటీ సర్వేలెన్స్ పర్పస్ కోసం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా 62 పేటెంట్స్ కి అప్లై చేసింది అనమాట. వాటిలో 25 ఇప్పటి వరకు గ్రాంటెడ్ అయ్యాయి. ఐడియా ఫోర్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లో 50% మార్కెట్ షేర్ తో డామినెంట్ పొజిషన్ లో ఉంది. సివిల్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ కి సర్వీస్ ఇస్తుంది. అనదర్ లీడింగ్ డ్రోన్ కంపెనీ అయిన గరుడ ఏరోస్పేస్ తో ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కలిసి పనిచేస్తుంది కంపెనీ. రీసెంట్ గా బ్లూ ఫైర్ టచ్ డ్రోన్ కంట్రోలర్ ని కూడా స్టార్ట్ చేసిందండి. నేత్ర V4 డ్రోన్ తో ఇండియాలో ఫస్ట్ బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్ ఫ్లైట్ ని కూడా కంప్లీట్ చేసింది. హార్డ్వేర్ మేకింగ్ తో పాటు సాఫ్ట్వేర్ అండ్ డేటా అనలిటిక్స్ తో కూడా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఐడియా ఫోర్జ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది డ్రోన్ డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. డిసెంబర్ 2023లో పైప్ లైన్ ఇన్స్పెక్షన్ కోసం గెయిల్ ఇండియాతో MOU మీద కూడా సైన్ చేసింది. నవంబర్ 2023కి కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి 2.5 బిలియన్స్ ఉందండి. జనవరి 2024లో కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ కోసం ఇండియన్ ఆర్మీతో 480 మిలియన్ కాంట్రాక్ట్ కూడా విన్ అయింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,346 క్రోర్స్ ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 14.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 8 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 13.5 క్రోర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది కూడా. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ డిసెంబర్ 2022లో కంపెనీ 8 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే 2023లో 91 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. దానికంటే ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్లో 24 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది చూస్తే -207 ఉండేదండి 2022 డిసెంబర్ లో. 2023 డిసెంబర్ వచ్చేసరికి 22% పాజిటివ్ కి వచ్చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో -8 క్రోర్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023కి +15 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గిందండి. 30.19% నుండి 29.34% తగ్గింది. FI షేర్ హోల్డింగ్ 2.76% నుండి 3.46% కి పెరిగింది. బట్ డిఏ షేర్ హోల్డింగ్ 10.15% నుండి 6.39% కి తగ్గిందనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 56.90% నుండి 60.80% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 786 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 20% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 39% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ రటన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి. కంపెనీ సబ్సిడరీ అయిన నియోస్కై ఇండియా ప్రొడక్ట్ అండ్ డ్రోన్ సర్వీస్ పోర్ట్ఫోలియో ఆఫర్ చేస్తుంది. కంపెనీ డ్రోన్ సర్వీసెస్ అండ్ పైలట్ ట్రైనింగ్ తో పాటు కన్స్యూమర్, కమర్షియల్, డిఫెన్స్ డ్రోన్ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ కాన్సెప్ట్ డ్రోన్ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుందండి. ఎందుకంటే కంపెనీకి తక్కువ ఖర్చుతో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇండియాకి అబౌట్ 1 lakh డ్రోన్ పైలట్స్ అవసరం. సో కంపెనీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఆఫరింగ్ రేంజ్ ని ఎక్స్పాండ్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ ఇంకొక సబ్సిడరీ అయిన ప్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్ ఇండియాస్ ఫస్ట్ DGCA అప్రూవ్డ్ డ్రోన్ ఉన్న కంపెనీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం డ్రోన్స్ తయారు చేయడంలో లైసెన్స్ కూడా ఉంది కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,611 క్రోర్స్ ఉందండి. ROC 3.12%, రిటర్న్ ఆన్ ఈక్విటీ -7.39%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 2 రూపీస్ 67 పైసా ఉంది. ఇండస్ట్రీ PE చూస్తే 38.3 ఉంటే స్టాక్ PE 27.8 మాత్రమే ఉంది. సో PE రేషియో వైస్ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఉంది, 1,271 క్రోర్స్ ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో 1,153 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2023లో 1,654 క్రోర్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ ముందు క్వార్టర్ అని సెప్టెంబర్ క్వార్టర్ లో 1,394 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అని ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -1% నుండి +1% కి వచ్చిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో -35 క్రోర్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023లో 187 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.86% ఉంది. FI షేర్ హోల్డింగ్ 9.40% నుండి 8.13% కి తగ్గింది క్వార్టర్. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.60% నుండి 16.87% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 83 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 117% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ డ్రోనాచార్య అండి. ఇది పూణే బేస్డ్ కంపెనీ. ఇండియా డ్రోన్ ఇండస్ట్రీలో ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనమాట. కంపెనీ సర్వీసెస్ కి డిమాండ్ పెరగడం వల్ల కంపెనీ ఆఫీసెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ని బాగా పెంచింది.
నార్త్ కరోలినా, ఆమ్స్టర్డామ్, థాయిలాండ్, ద ఫిలిప్పైన్, మలేషియా అండ్ దుబాయ్లో కీ సెంటర్స్ ఉన్నాయి. ఇది డ్రోన్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్, డ్రోన్ బేస్డ్ లాజిస్టిక్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్, ఇన్స్పెక్షన్ అండ్ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. డ్రోన్ ఫ్లయింగ్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ డేటా ప్రాసెసింగ్, అలాగే ఇండస్ట్రియల్ డ్రోన్ అప్లికేషన్ యూజ్ చేయడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంది. కంపెనీ ప్రెసెంట్ మహారాష్ట్రలో అగ్రికల్చర్ అండ్ సర్వేలెన్స్ డ్రోన్స్ తయారు చేయడం కోసం న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తుందండి. డ్రోన్ లైట్ షోస్, అలాగే ఈవెంట్స్, ప్రొడక్ట్ లాంచెస్, కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మార్కెటింగ్ కోసం స్టూడియో ట్రికాతో కలిసి పనిచేస్తుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 431 crores, ROCE 11.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.45%, ఫేస్ వాల్యూ 10 rupees, ఎర్నింగ్ పర్ షేర్ 2 rupees 92 paisa ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 124 ఉంటే స్టాక్ PE 61.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 18.57 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.25% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.43 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 28.21% ఉంది. FI షేర్ హోల్డింగ్ 1.31%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 70.49% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 179 rupees 55 paisa దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అదానీ గ్రూప్ లోని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండి. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, స్మాల్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లో స్పెషలైజేషన్ ఉన్న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండియాలో లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. డ్రోన్ టెక్నాలజీలో లీడర్ అయిన ఇజ్రాయిల్ ఎల్బిట్ సిస్టమ్ తో జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటు చేసింది. ఈ జాయింట్ వెంచర్ ఇండియాలో హెర్మెస్ 900, హెర్మెస్ 450 డ్రోన్స్ తయారు చేస్తుంది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ లో 10 billion ఇన్వెస్ట్మెంట్ చేయనుందన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ అండి. డ్రోన్ డెస్టినేషన్ అండ్ దాని సిస్టర్ కంపెనీ అయిన హంబుల్ ఫ్లై డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్టిఫైడ్ ట్రైనింగ్, సర్వీస్, అలాగే డ్రోన్ రెంటల్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేశాయి అన్నమాట. 1000 మంది డ్రోన్ పైలట్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన ఇండియాలోని ఫస్ట్ ఫ్లయింగ్ ఆర్గనైజేషన్ అండి ఇది. రెంటెడ్ డ్రోన్ మోడల్ అండ్ డ్రోన్ సర్వీసెస్ తక్కువ ఖర్చుతో డ్రోన్స్ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ప్రెసెంట్ డ్రోన్ డెస్టినేషన్ గురుగ్రామ్, ధర్మశాల, చండీగఢ్, గ్వాలియర్, అహ్మదాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్ అండ్ మదురైలో 8 డ్రోన్ హబ్స్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 3 years లో 150 డ్రోన్ హబ్స్ ని ఓపెన్ చేయాలని అనుకుంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 449 crores ఉందండి. ROCE 33.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.4%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1.96 crores మాత్రమే ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 12.07 crores సేల్స్ పోస్ట్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 38.86% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.44 crores పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 61.30%, FI షేర్ హోల్డింగ్ 3.95%, DI షేర్ హోల్డింగ్ 1.55% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.20% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఇండియన్ పబ్లిక్ సెక్టర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. దీని సబ్సిడరీ కంపెనీ అయిన నైని ఏరోస్పేస్ లిమిటెడ్ ద్వారా ఏరోస్పేస్ అండ్ డ్రోన్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ MRO యాక్టివిటీస్ చేస్తుందన్నమాట. ఎంపీరియన్ రోబోటిక్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ తో ఈ ఇండస్ట్రీలో స్కిల్డ్ పైలట్ కోసం పెరుగుతున్న డిమాండ్ ని క్యాప్చర్ చేయడానికి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేసింది. అగ్రికల్చర్ డ్రోన్స్ డెవలప్మెంట్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయడానికి లీడింగ్ డ్రోన్స్ తయారు చేసే గరుడ ఏరోస్పేస్ తో కూడా పార్ట్నర్షిప్ చేసుకుంది కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,03,675 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 30.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.2%, ఫేస్ వాల్యూ 5 rupees అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 91 rupees 90 paisa ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0.37 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. ఇండస్ట్రీ PE 73 ఉంటే స్టాక్ PE 33.2 ఉంది. సో PE రేషియో వైజ్ HCL అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ 2023 లో 6,061 crores సేల్స్ పోస్ట్ చేస్తే దానికి ముందు ఇయర్ అయిన డిసెంబర్ 2022 లో 5,666 crores పోస్ట్ చేసింది సేల్స్. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 17% నుండి 24% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 1,154 crores పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 1,254 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.64% ఉంది. FI షేర్ హోల్డింగ్ 12.63% నుండి 12.93% కి నామినల్ గా పెరిగింది. అలాగే DI షేర్ హోల్డింగ్ కూడా 9.72% నుండి 9.13% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.02% నుండి 6.28% కి పెరిగింది.
ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3047 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 136% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ అండి, మేజర్ ఇండియన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన L&T డిఫెన్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ ద్వారా డ్రోన్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీస్ అలాగే సొల్యూషన్స్ ని క్రియేట్ చేస్తుంది. R&D లో హెవీగా ఇన్వెస్ట్ చేసింది. అలాగే డిఫెన్స్ లో యూజ్ చేసే డ్రోన్స్ కోసం ఇండియా ఫోర్స్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. ఇండియన్ నేవీ అవసరాలు తీర్చడానికి న్యూ రేంజ్ ఆఫ్ సబ్మెరైన్ లాంచ్ డ్రోన్స్ డెవలప్ చేయడానికి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీతో L&T MOU మీద సైన్ కూడా చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,65,780 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 11.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.7%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 91 రూపీ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,22,109 crores ఉంది. ఇండస్ట్రీ PE 39.6 ఉంటే స్టాక్ PE 36.8 ఉంది. సో PE రేషియో వైజ్ L&T అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ 55,128 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022 లో 46,390 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% నుండి 13% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 3,058 crores పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 3,593 crores పోస్ట్ చేసింది. అంతకుముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 3,846 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ పెరిగింది బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది డీగ్రోత్ కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి FI షేర్ హోల్డింగ్ అనేది కొంచెం తగ్గింది. 25.72% నుండి 25.50% కి తగ్గింది. DI షేర్ హోల్డింగ్ 37.16% నుండి 37.34% కి పెరిగింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.89% నుండి 36.93% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,375 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అండి, ఎక్స్ప్లోజివ్స్, డిటోనేటర్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ ప్రైమర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండియన్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీలో కూడా కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కోసం వార్ హెడ్స్ అలాగే మిసైల్ ఆర్మడ్ డ్రోన్స్ ని డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 62,189 crores ఉంది. ROCE 34.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 33.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 89 రూపీస్ 20 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,057 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 6,923 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 811 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది లాస్ట్ 10 years నుంచి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 73.15% ఉంది. FI షేర్ హోల్డింగ్ 5.89% నుండి 5.90% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. DI షేర్ హోల్డింగ్ 15.24% నుండి 15.05% కి తగ్గింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.71% నుండి 5.88% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 6,851 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ లో 83% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మెగాలనిక్ క్లౌడ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీకి చెందిన సబ్సిడరీ కంపెనీ అయిన స్కాండ్రోన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. కార్గో అండ్ అగ్రికల్చర్ డ్రోన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది 5 to 20 kilograms కార్గోని 30 kilometers డిస్టెన్స్ వరకు తీసుకువెళ్లే లాజిస్టిక్ డ్రోన్స్ ని తయారు చేస్తుంది అండ్ డ్రోన్స్ ద్వారా ఇన్స్పెక్షన్ లో క్లయింట్స్ కి హెల్ప్ చేయాలని ఈ కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. వరల్డ్ వైడ్ గా స్ట్రాంగ్ IT సొల్యూషన్స్ అలాగే డ్రోన్ సొల్యూషన్స్ ఆఫరింగ్స్ ని బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,238 crores ఉంది. ROCE 31.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 కి కంపెనీ 427 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 74 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ కి 58.64% స్టేక్ ఉందండి. FI షేర్ హోల్డింగ్ 0.44% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ FI షేర్ హోల్డింగ్ అనేది కొంచెం పెరిగింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.13% నుండి 40.92% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 619 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 412% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ అండి. డ్రోన్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ డ్రోన్ సొల్యూషన్స్ కోసం ఈ కంపెనీ దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట.
జూన్ 2023లో కోరమాండల్ ఇంటర్నేషనల్ దక్ష అన్మాన్డ్ సిస్టమ్ లో మెజారిటీ 51% స్టేక్ ని అక్వైర్ చేసింది. పెట్రోల్ ఇంజిన్ బేస్డ్ అగ్రి డ్రోన్స్ ప్రొవైడ్ చేసే ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి ఇది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 31,832 crores ఉంది. ROC 38.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 58.70 rupees ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 436 crores ఉంది. అండ్ ఇండస్ట్రీ పి 28.2 ఉంటే స్టాక్ పి 18.5 ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 1418 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1081 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ అండ్ పిఈ రేషియో వైజ్ కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 29,628 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,013 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.33% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 7.18% నుండి 7.71% కి. డిఐ షేర్ హోల్డింగ్ 21.11% నుండి 20.22% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.37% నుండి 14.74% కి పెరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ అండి. షుగర్, కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ ఫైబర్ బిజినెస్ చేస్తుంది అనమాట. అలాగే డ్రోన్ ఇండస్ట్రీ కూడా ఎంటర్ అవుతుంది. DCM శ్రీరామ్ పోర్టబుల్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ పేరుతో ఇజ్రాయెల్ తయారు చేసిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం కోసం ఇజ్రాయెల్ కి చెందిన స్కైలాక్ సిస్టమ్ లో పార్ట్నర్షిప్ కూడా చేసుకుందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,530 crores ఉంది. ROC 19%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1%, ఫేస్ వాల్యూ 2 rupees, ఎర్నింగ్ పర్ షేర్ 33.10 rupees ఉంది. డెట్ 1,539 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 11,547 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 911 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66.53%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.41%, టీఏ షేర్ హోల్డింగ్ 8.37% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 211 rupees 10 paise దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 232% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యాక్సిస్ కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. ఇది ఒక లీడింగ్ ఇంజనీరింగ్ అండ్ హై టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అన్నమాట. ఇది కూడా డ్రోన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది. స్వదేశీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్ బేస్డ్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. రోగర్ అన్ఆథరైజ్డ్ డ్రోన్ ఆపరేషన్స్ సొల్యూషన్స్ కోసం కంపెనీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,818 crores ఉంది. ROC 22.8%, ROE -9.58%, ఫేస్ వాల్యూ 5 rupees, అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 10 rupees 4%. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జాన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.51%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.22%, డిఐ షేర్ హోల్డింగ్ 7.64% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 31.63% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 677 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 123% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ భారత్ ఫోర్జ్ అండి. ఆటోమోటివ్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్ట్రక్షన్, మైనింగ్, రైల్, మెరైన్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉన్న ఇండియన్ లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ ద్వారా డ్రోన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఇది స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తుంది. అండ్ వర్సిటల్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ ఆఫర్ చేసే VTOL డ్రోన్స్ ని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 52,709 crores ఉంది. ROC 7.70%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.88%, ఫేస్ వాల్యూ 2 rupees, ఎర్నింగ్ పర్ షేర్ 18 rupees 30 paise ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 7,504 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,130 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి డ్రోన్ ఇండస్ట్రీలో మనం చూడాల్సిన స్టాక్స్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.